మనసు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళిందనుకోండి కలిపురుషుడి ప్రభావం నుంచి తప్పుకుంటాడు. అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు, రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ నాలుగు చెప్తూ నలుడి యొక్క కథని తప్పకుండా స్మరించండి అని చెప్పారు. నలమహారాజు గారి కథ మహాభారతంలోనే ఆరణ్య పర్వంలోనే ఆ వచ్చినటువంటి బృహదస్యుడే ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తాడు. నలమహారాజు గారి యొక్క కథ ఇప్పుడు నేను మీకంతా చెప్పడం ఎలా కుదురుతుంది? విహంగ వీక్షణంగా ఓసారి స్మరిస్తా. ఎందుకంటే కలిప్రభావం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఎందుకు చెప్పమన్నారు ఆ విషయాలు? ఎందుకు కలిప్రభావం చేయడు? ఆ కథకి కలికి ఏమిటి సంబంధం అన్న విషయం గురించి స్పృశించడానికి నేను కథ మీద విహంగ వీక్షణం చేస్తాను, పెద్ద వివరణ చేయకుండా. భీముడు అని ఒక మహారాజు విదర్భదేశాన్ని పరిపాలించాడు. ఆయనకి సంతానం లేదు. దమనుడనబడేటటువంటి మహర్షిని సేవించాడు. ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి 3 కుమారులు 1 కుమార్తె కలిగారు. ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు. గొప్ప అందగత్తె. ఆ పిల్ల పెద్దదవుతోంది. పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు. ఆయన రామచంద్రమూర్తిలా ఆజానబాహు, గొప్ప అందగాడు, గొప్ప శౌర్యం ఉన్నవాడు, చక్రవర్తి. ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి యందు అనురక్తమైంది. ఎందుచేత అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది. దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు. అదంది, నన్ను విడిచిపెట్టేసేయి, నీ గుణములు దమయంతితో చెప్పి నీ యందు అనురాగము కలిగేటట్టు చేస్తానంది. హంసని విడిచిపెట్టాడు. అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి. దమయంతి అంది, అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనురక్తి కలిగేటట్టు చేయమంది. మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది. కొంతకాలం అయింది. ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది. తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా, నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు. నలమహారాజు గారు బయలుదేరాడు. ఈలోగా దిక్పాలకులు కూడా 4 బయలుదేరారు. ఎవరు? ఒకరు దేవేంద్రుడు, ఒకరు అగ్నిహోత్రుడు, ఒకరు యమధర్మరాజు గారు, ఒకరు వరుణుడు. 4 కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు. కింద నలుడు కనబడ్డాడు. వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు. నలమహారాజా, దమయంతిని వివాహం చేసుకోవాలని మా 4 అనుకుంటున్నాం, ఎవరిని చేసుకున్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి రాయబారం చెప్పాలి, దమయంతిని మా 4 ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు. నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు, మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు. ఇప్పుడు ఎదురొచ్చింది. అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెడతాను అంతఃపురంలోకి అంటే, నువ్వు వెడుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు, నీకు ఆ వరం ఇస్తున్నామన్నారు. నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు. కనపడ్డాడు. ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది, పిలిచింది, మాట్లాడింది. ఆయన అన్నాడు, నేను మాటిచ్చాను, ఆ 4 ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు. ఆవిడంది, నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను, ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్యని ఎప్పుడో అయిపోయాను, నిన్నే భర్తగా స్వీకరిస్తాను. నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి, వాళ్ళని స్వయంవరానికి రమ్మను, నేను నీ మెడలో మాట వేస్తాను, నువ్వు చెప్పవలసింది చెప్పావు, నేను చేయవలసింది చేస్తాను, ఇప్పుడు నీ తప్పే ఉంది, వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంది. నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు. వాళ్ళు 4 కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు. నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్క 4 కుర్చీల్లో కూర్చున్నాడు. కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారారు. ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది. 5 నలమహారాజులు కనబడ్డారు. ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది. నేను నలుడికి మనసిచ్చాను, ఆయనకి భార్యని మానసికంగా, ఆయనెవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకు ఇమ్మంది. వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు. దేవతలకి చెమట పట్టదు, కనురెప్ప పడదు, భూమికి పాదం తగలదు. ఆవిడ గ్రహించింది. భూమికి పాదం తగులుతున్న నలుణ్ణి చూసి మెడలో వరమాల వేసింది. దేవతలు ప్రసన్నులయ్యారు. అమ్మా, ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి, అందుకే నీకు వరం ఇస్తున్నావు. ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను. అగ్నిహోత్రుడు అన్నాడు, నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను. వరుణ్ అన్నాడు, నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు,
నువ్వు పిలిస్తే నేను వస్తాను. యమధర్మరాజు గారు అన్నాడు, నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు. నలుగురు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి. కలిపురుషుడు ఎదురొచ్చాడు. కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు, నువ్వెక్కడికి వెడుతున్నావు అని అడిగారు. దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వెడుతున్నాను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయింది నలమహారాజు గారితో, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావన్నారు. ఆయన రాశీభూతమైన క్రోధం కలి లోపలికి ఆవహించాడా. మీతో నేను ఇందాక చెప్పానే, ఆలోచన మారుతుందంతే, జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తాడు. అందుకని ఆయన అన్నాడు, ఎలా సుఖపడతాడో చూస్తాను. పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు, ఎలా సుఖపడతాడో చూస్తాను. దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు. ఈలోగా నలమహారాజు గారికి దమయంతి యందు ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు. ఆ రోజుల్లో పేర్లు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది. ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని పేరు పెట్టారు. ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి, పెదనాన్నగారి కొడుకు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని కలుసుకుని, రాజ్యం అంతా నీకు వచ్చేట్టు చేస్తాను, నాతో రమ్మన్నాడు. ద్వాపరుణ్ణి పిలిచాడు, నువ్వు పాచికలలోకి ప్రవేశించు, నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను. నలమహారాజు యందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల యందు అనురక్తి పెరుగుతుంది. అప్పుడు సర్వనాశనం చేస్తాను. బయలుదేరమన్నాడు. అందరూ బయలుదేరి వచ్చారు. వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది? ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశ్యుడు. ఆయన ఎప్పుడూ పుణ్యం గురించి ఆలోచిస్తాడు, పాపమునకు వశుడు కాడు. ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది. ఆయన కోపంతో ఆలోచించాడు, ప్రేమతో ఆలోచిస్తాడు. అందుకు పరిష్కారం ఉంటుంది, తాను శాంతిగా ఉంటాడు. పుణ్యం గురించి ఆలోచిస్తాడు, నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు. అందుకని పాపచింతనతో కూడుకున్న పనివైపుకి వెళ్ళడు. ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు. జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీమండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు. ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, అగ్నిని ఆరాధిస్తాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు. అందుకని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు. ఎక్కడో అక్కడ దొరకపోతాడా? ఇది పగంటే, ఇది కలిపురుషుడు అంటే. ఎదురు చూస్తున్నాడు. 2 బిడ్డలు కూడా పుట్టేశారు, అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సుఖపడకుండా చేసేయాలి. ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు. ఏదో అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అశౌచం వచ్చేస్తుంది. శమంతకోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు. అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు.